ప్రతి వ్యక్తి పుట్టుట గిట్టుట పెరగడం అనేది సహజం. కానీ పుట్టుకకు పరమార్థం తెలుసుకోవాలన్నమాట. ప్రతి వ్యక్తి ఉదయం లేచిన కానీ రాత్రి పడుకునే ముందు వివిధ కర్మలు చేస్తుంటాడు. ఆ వివిధ కర్మలు మంచి కర్మలుగా ఉండాలి. ఆ మంచి కర్మల ద్వారా సమాజానికి ఉపయోగపడేటట్లు చేయడం వల్ల తనకు తాను అభివృద్ధి చెందుతూ పక్కన్న సమాజానికి కూడా ఉపయోగపడ్డాడు అనుకోండి, ఆ వ్యక్తి వల్ల సమాజానికి దేశానికి ఉపయోగం. కర్మలు చేయడంలోనే మనం ఒక పద్ధతి ప్రకారం చేయాలన్నమాట. అంటే పుట్టుక పరమార్థం తెలుసుకుని మనం పని చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న కాలువల నుంచి నీరు, అదే చిన్న కొలల నుంచి నీరు, కొండల నుంచి గుట్టల నుంచి సెలయేరుల కింద అవి ఒక నదిగా ఏర్పడతాయి అన్నమాట. ఆ నదికి డ్యామ్ కట్టామనుకో, దాని ద్వారా కొన్ని వందల ఎకరాలకి నీరు ఎలాగిస్తున్నాము, కొన్ని విద్యుత్తును అలాగ ఉత్పత్తి చేయగలుగుతున్నాము. అలాగే మనం కూడాను మన జీవితానికి ఒక డ్యామ్ లాంటిది కట్టుకోవాలి. కట్టుకుని దాని నుంచి వచ్చే శక్తిని పరోపకారానికి ఉపయోగించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సత్యసాయిబాబు లాంటి వారు కూడా ఒక నాగార్జున సాగర్ లాంటి డ్యామ్ లాంటి అయినాయి అనమాట. పుట్టపర్తి సత్యసాయి ఒకప్పుడు అతను సాధారణ వ్యక్తే, కానీ అతను తన జీవితాన్ని ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించడం వల్ల, జీవితానికి పరమార్థం తెలుసుకుని పనిచేయడం వల్ల అతను ఒక మహనీయుడిగా ఏర్పడ్డాడు అనమాట. అలాగే ప్రతి వ్యక్తి తన జీవితానికి పరమార్థంగా తెలుసుకుని పనిచేయాలి. అదేవిధంగా అన్నది మనం ఆవిడ ఐడిఎఫ్ చెప్తుంటుంది. అంటే ఇప్పుడు మనం ఉదయం లేచిన కాడి నుంచి చికెన్ తింటాం, మటన్ తింటాం, పప్పు తింటాం, అన్నం తింటాం, రొట్టెలు తింటాం. కానీ మనం అలాగే వర్షం పడినప్పుడు చిన్న చిన్న వాగులు వంకులు ఇవన్నీ కలిపి ఒక నది కింద ఏర్పడతాయి. అలాగే మన జీవితం కూడా ఒక జీవితం కింద ఏర్పడుతుంది అన్నమాట. ఆ ప్రవాహం లాస్ట్కి సముద్రంలో కలుస్తుంది. అలాగే మనం కూడా లాస్ట్కి చనిపోయిన పని జరుగుతాయి. ఈ లోపలనే మన జీవితాన్ని ఒక డ్యామ్ లాగా ఏర్పాటు చేసుకుని దాని నుంచి వచ్చే శక్తిని మన పరోపకారాన్ని ఉపయోగించాలి. పరమార్థం తెలుసుకుని మనం ప్రవర్తించాలి మన జీవితానికి. అది ఏ విధంగా అన్నది ప్రతి వ్యక్తి ఆలోచిస్తూ చేయవలసిన పని అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.